అమ్మవారు ఉండే సింహాసనం పేరు శ్రీమత్ సింహాసనం. శ్రీమంతమైన సింహాసనపు ఈశ్వరి. సింహాసనం అంటే అధికార ఆసనం. సాధారణంగా రాణి సింహాసనంపై కూర్చుని ఆజ్ఞలు జారీ చేస్తే ప్రతివారు పాటించాల్సిందే. రాజుగారు రాజధాని నగరంలో సభాభవనంలో గల సింహాసనంపై కూర్చొని పాలన చెయ్యాలి. అమ్మవారు సర్వానికి పాలకురాలు కాబట్టి ప్రతివారి హృదయంలోనూ తిష్ట వేసుకుని ప్రతివారిని పరిపాలిస్తుంది. టీవీగా కూర్చునే ఆసనాన్నే సింహాసనం అంటారు. సింహం అంటే శ్రేష్టత్వమని మరొక అర్థం. పురుష సింహమని అంటూ ఉంటారు. దానికి అందరికన్నా గొప్పవాడని అర్థం. సింహానికి మృగరాజు అని పేరు. జంతువులన్నింటిలో గొప్పది మృగాణాంచ మృగేంద్రోహం అని పరమాత్మ గీతలో చెప్పారు. సింహం అంటేనే శ్రేష్టవాచకం. అమ్మవారు శ్రేష్టమైన ఆసనం మీద కూర్చుని అధికారం చేస్తున్నారు. మన శరీరమంతా పాలిస్తూ అమ్మవారి హృదయం అనే శ్రేష్టమైన ఆసనంలో కూర్చొని ఉన్నారు. శ్రీమంతమైన ఆసనం. శ్రీ అనగా శక్తి అనే అర్థం చెప్పుకున్నాం. శ్రీ అనగా చైతన్యమని మరొక అర్థం. శక్తి అనగా చైతన్యమే. ఆవిడ చిచ్చక్తి కాబట్టి ఆ చైతన్యమే శ్రీ. శ్రీ అంటే పూజ్యులు, గొప్పవారిని కూడా అర్థం ఉంది. శ్రీమాత అనగా పూజ్యురాలైన తల్లి అనే అర్థం. అందరి చేత పూజింపబడే తల్లి శరణ్యే లోకానాం అని శంకర భగవత్పాదులు అన్నారు. సర్వలోకానికి శరణ్యం. అదే మహామంత్రంలోకి వెళితే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇక్కడ శరణ్యే అందరికీ దిక్కైన తల్లి. నాకు కాదు అని ఎవరైనా అనుకుంటే అది వారి అజ్ఞానం. ఒక ఆయన అందరూ ఎక్కడ కూర్చున్నారని అడిగితే నేల మీద కూర్చున్నాం అని ఒక వ్యక్తి చెప్తే మరొక ఆయన లేచి నేను నేల మీద కూర్చోలేదు, కుర్చీలో కూర్చున్నాను అన్నాడు. ఆయన కూడా నేల మీదే ఉన్నాడు. ఎలాగైతే నేను కుర్చీలో కూర్చున్నా నేను నేల మీదే కూర్చున్నానని చెప్పినా వారందరూ నేల మీదే ఉన్నారో అలా ఎవరు మరిచిపోయినా అందరూ అమ్మని ఆశ్రయించే ఉన్నారు. అమ్మవారే అందరికీ ఆధార శక్తి. అందుకే ఋషుల చేత దేవతల చేత అందరి చేత పూజింపబడుతోంది. శ్రీమాత అంటే గొప్ప తల్లి. ఈ లోకంలో ఒక్కొక్క జన్మకి ఒక్కొక్క తల్లి. కానీ ఈ తల్లి మాత్రము మనం ఎన్ని జన్మలు ఎత్తినా మారకుండా ఉంది. అసలు మనం ఏ జన్మ ఎత్తాలో చూసుకుంటుంది. చివరికి మనకి జన్మ లేకపోయినా ఆవిడే తల్లి. జన్మించినా జన్మించకపోయినా మనం ఉంటాం. మనం ఉన్నప్పుడు ఆవిడ ఉంటుంది కూడా. ఆవిడ లేకపోతే మనం లేము. లోకంలో తల్లులు ఈ శరీరానికి కర్తలు. అది కొంతమేరకు మాత్రమే. జగన్మాత ఎల్లప్పుడూ ఎప్పుడూ అధికారిణి. అమ్మా, ఎందరు తల్లులు కడుపులో పడి ఎన్ని జఠర వేదనలు పడ్డానో గాని అసలైన తల్లివి నిన్ను మరిచిపోయానమ్మా. ఇప్పటికీ నువ్వు తల్లివని తెలుసుకున్నాను. ఎప్పుడైతే అసలు అమ్మని తెలుసుకుంటామో మరి జఠర వేదన ఉండదు. అసలు అమ్మని తెలుసుకోలేనంత వరకు అమ్మలు మారుతూ ఉంటారు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అని పోతన గారు చెప్పారు. సింహాసనేశ్వరి మంత్ర అనేది విద్య ఉంది. శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి. శ్రీచక్రం అనే సింహాసనం మీద కూర్చొని లోకాలను పాలిస్తోంది. శ్రీమత్ సింహాసనము అనగా శ్రీచక్రం. ఆసనము అంటే కూర్చునే చోట ఉండే చోటు. ఆవిడ ఉండే చోట్లన్నీ గొప్పవే, లేదా ఆవిడ కూర్చుంటే గొప్పది అవుతుంది. సింహాసనం అంటే గొప్పదైన ఆసనం. ఆవిడ మన హృదయమనే సింహాసనంలో కూర్చోకపోతే మన బ్రతుకు నడవదు. ఆవిడ గురించి వివేచన చేయడం మొదలుపెట్టాలి. వివేచన చేయడమే లలితా సహస్రనామాలు తెలుసుకోవడం. అలా వివేచన చేస్తే ఆవిడ తప్ప మరొకటి లేదనే జ్ఞానం కలుగుతుంది. సింహాసనేశ్వరిలో విశేషం చూస్తే అమ్మవారి ఆసనాలు మొత్తం 5 ఉన్నాయి. 5లో మళ్ళీ ఒక్కొక్కటి 5 చొప్పున ఉన్నాయి. ప్రణవాసన 5 ప్రణవాలు. అమ్మవారి ఆసనం ఐంకారం, హ్రీంకారం, శ్రీంకారం, క్లీంకారం, సౌహ్. ఈ 5ంటిని అమ్మవారి ప్రణవాలంటారు. అర్థం కావడం కోసం చెప్పడం జరుగుతోంది కానీ ఇవి గురుముఖత తెలుసుకోవలసినవే.
యా పంచ ప్రణవ ద్విరేఫ సన్నలిని అని రాజరాజేశ్వరి స్తోత్రంలో వస్తుంది. ఈ పంచ ప్రణవాలలో వ్యాపించింది ఆవిడే. పంచదిగాసన 5 దిక్కులలో ఆవిడే ఉంది. 4 దిక్కులు ఊర్ధ్వదిశ. పంచబ్రహ్మాసనం అంటే ఇదే. అమ్మవారు బల్ల మీద కూర్చుంటారు. 4 కొయ్యలు, మధ్యలో బల్ల. ఇదే పంచదిగాసన. పంచభూతాలు ఇవి కూడా ఆవిడ ఆసనాలే. ఆవిడ లేకపోతే పంచభూతాలు ఏవీ పనిచేయవు. అగ్నిలో శక్తి వేడిగా వెలుగుగా వస్తోంది. వాయువులో శక్తి వేచడంగా ప్రాణంగా వస్తోంది. అలా ఒక్కొక్క దాంట్లో శక్తి ఒక్కొక్క రకంగా ప్రకటింపబడుతున్న శక్తి మాత్రం ఒకటే. పంచబ్రహ్మాసన. పంచబ్రహ్మలు బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ. వీరు ఏ పని చేయకుండా ఉన్నప్పుడు పంచప్రేతాసన. ఈ శక్తి ప్రవేశిస్తే వాళ్ళు పంచబ్రహ్మలు అవుతారు. పంచకళాసన. నివృత్తి, ప్రతిష్ట, విద్య, శాంతి, సాంఖ్యతీత అనే కళలు. ఇవి లలితా సహస్రనామంలో షడధ్వాతీత రూపిణి దగ్గర వస్తాయి. అక్కడ మరింతగా వివరింపబడుతుంది. పంచ ప్రణవాసన, పంచకళాసన, పంచదిగాసన, పంచభూతాసన, పంచబ్రహ్మాసన ఇవన్నీ అమ్మవారి పంచసింహాసనాలు. అమ్మవారు కూర్చోగానే ఇవన్నీ శ్రీమంతములు అనగా చైతన్యవంతాలు అవుతున్నాయి. ఈ 5టితో కూడిన శ్రీమత్ సింహాసనమునందు కూర్చొని ప్రపంచాన్ని పాలిస్తోంది కనుక శ్రీమత్ సింహాసనేశ్వరి ఇప్పటి వరకు చెప్పబడింది. అమ్మవారి నిత్యస్వరూపం. ఎప్పుడూ ఉండేది ఈవిడే. సృష్టిస్థితి లయకారిణి అనేది 3 నామాలకు సమిష్టి అర్థం. అలాంటి అమ్మవారి వల్లే ప్రపంచం నడుస్తోంది. సింహమారుహ్య కన్యాత్వే నిహతో మహిషానయ మహిషగ్ని తతోదేవి తథా సింహాసనేశ్వరి అని దేవీ పురాణంలో చెప్పబడింది. సింహాన్ని ఎక్కి మహిషాసురుని సంహరించినదని సింహాసనేశ్వరి. శ్రీమాత్రే నమః.